అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎక్కడా తగ్గడం లేదు. పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయంపై నిత్యం గళమెత్తుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఖరారు ఆయనలో ఉన్న అసంతృప్తిని మరింత రాజేసింది. గాంధీ భవన్ వేదికగా ఆయన పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీ పరువు బజార్న పడేసినంత పనిచేశారు. అయినప్పటికీ పార్టీ హైకమాండ్ ఆయన విషయంలో ఎందుకు సైలెంట్ అవుతోంది? కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజులుగా అధికార పార్టీకి ఆయన చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే చేరిపోయారో అప్పటి నుంచి ఆయన టీపీసీసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా గాంధీ భవన్ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి గట్టి మద్దతుదారునిగా నిలిచిన జీవన్ రెడ్డి నేడు అదే నాయకత్వం తనను విస్మరించడంపై భగ్గుమంటున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన తన వంటి సీనియర్లను గౌరవించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి అసంతృప్తి మాత్రమే కాదు, పార్టీ అంతర్గత క్రమశిక్షణకు జరుగుతున్న పెద్ద డ్యామేజ్గా పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన నిజామాబాద్ మున్సిపల్ సన్నాహక సమావేశంలో రచ్చరచ్చ జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరు కావడంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసి తమ పక్కన కూర్చుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపై కొట్లాడామో వాళ్లనే తీసుకొచ్చి తమ పక్కన కూర్చోబెడితే తమకు గౌరవం ఎక్కడ ఉంటుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్తో కొట్లాడిన తమలాంటోళ్లకు అన్యాయం జరుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి సంజయ్ ఎవరు అని ప్రశ్నించారు. తీవ్ర అసహనానికి గురైన జీవన్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. అయితే జీవన్ రెడ్డి విషయంలో టీపీసీసీ కూడా ఏమీ చేయలేకపోతుందన్న చర్చ జరుగుతోంది. అయితే జీవన్ రెడ్డి ఆగ్రహానికి ఆయన సొంత నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే కారణంగా తెలుస్తోంది. జగిత్యాలలో ఆయన ఎవరిపైన దశాబ్దాలుగా పోరాటం చేశారో అటువంటి నేతలను ఆయనకు కనీసం సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవడం జీవన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా నియోజకవర్గంలో పాత శత్రువులకే పెత్తనం అప్పగించడం ఆయన రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. తన రాజకీయ ఆసక్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర నాయకత్వం ఆయనను పక్కన పెట్టేయడం సీనియర్ నేతకు మింగుడు పడ్డం లేదు. ఇప్పుడు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను కూడా తనకు ఇబ్బందికరంగా ఉన్న నేతలకి అప్పగించడం జీవన్ రెడ్డికి అగ్నికి ఆద్యం పోసినట్లయింది. పార్టీలో తనను ఒంటరిని చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు పార్టీకి ఎంత నష్టం చెయ్యాలో అంత బహిరంగంగానే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్ అయోమయంలో పడడం, సీనియర్ నేతలే రోడ్డెక్కడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తోంది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి కీలక నేతను బుజ్జగించడంలో కాంగ్రెస్ విఫలమవుతోందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సీనియర్లను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే ఈ అంశాలన్నీ పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా జీవన్ రెడ్డి అసంతృప్తిని తగ్గించకపోతే జగిత్యాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని కొంతమంది సీనియర్లు అంటున్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.